ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, ఏదర నమ్మకుమి ఆత్మకు శోధనలుండుసుమి, ఏదర నమ్మకుమి ఆత్మకు శోధనలుండుసుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండుసుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండుసుమి, తెగువ పోరాడుసుమి రిపునకు బెగినవద్దుసుమి, తెగువ పోరాడుసుమి రిపునకు బెగినవద్దుసుమి, తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలుసుమి, తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలుసుమి, అంతము వచ్చుసుమి రక్షణ అంతలో వెదకుసుమి, అంతము వచ్చుసుమి రక్షణ అంతలో వెదకుసుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతను చేరుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, పాపముదల చూసుమి పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి, దాపని యేసుని పాదముల పడి పాపము వీడుసుమి. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి మీ కుటుంబాల్లో బిడ్డల కొరకు, పరీక్షల కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి చక్కగా వ్రాస్తున్నారని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. లెంటు దినాలు 32వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. లెంటులో 32వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా?
అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరుగను అనేను. నేను కాను, నేను ఎరుగను అనేను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన లెంటు దినాలు, మరి 32వ ఆరాధనలో కూడా ఆసక్తితో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మంచిదండి. ఈ హోలీ వీక్ అంతా కూడా సేవకులుగా మరి చాలా భారం ఉంది. 40 దినాల్లో ఇంతవరకు కూడా చాలా దీవెనకరంగా దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. మా ముందు ఉన్నటువంటి హోలీ వీక్ అంతటలో, అలాగని ఈస్టర్ వరకు కూడా ఇంకా దూర ప్రాంతాలు వెళ్ళి వాక్యాలు ప్రకటించవలసిన అవసరత కుటుంబానికి ఉంది. కాబట్టి మీరందరూ ప్రేమతో సేవకుల యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకించి నేను కోరుతూ ఉన్నాను. ఈవేళ మనం చదువుకున్నటువంటి వాక్యాంశం, మనకిచ్చిన వాక్యాంశము వెనుకంజ. చెబుతారా? వెనుకంజ, బ్యాక్ స్లైడింగ్ అనే మాట ఇంగ్లీష్లో వాడుతున్నాడు. దానికి ఇంకా వేరే మాటలు అంటాడు. ఫాలింగ్ అనే మాట, డిక్లైనింగ్ అనే మాట, రిటర్నింగ్ అనే మాట, అలాగే థ్రోన్ బ్యాక్ అనే మాటలు ఇంగ్లీష్లో చక్కటి మాటలు మనకు ఇవ్వబడ్డాయి. తెలుగులో వెనుకంజ అనే మాటకు వెనుతీయుట, అలాగనే భక్తి మార్గములో తప్పిపోవుట, తగ్గుట, ఇటువంటివి ఎన్నో పర్యాయ పదాలు ఉంటూ ఉన్నాయి. ఈ మాటలు సొంత మాటలు కాదు, కానీ పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ లేక మన నిజ జీవితంలో కానీ అవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ప్రియులారా. మనం దేవునిలో ఉన్నాం అనుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండా తప్పిపోతూ ఉంటాం. నేను దేవుని ఎరుగుదును అనుకుంటాం, దేవునిని మనం విడిచిపెడుతూ ఉంటాం. దేవుని కొరకు జీవిస్తున్నాం అనుకుంటాం, దేవుని యొక్క మార్గాల్లో మనము వేరైపోతూ ఉంటాం. కాబట్టి ఈవేళ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాంశము వెనుకంజ అనే మాట. అంటే వెనుకంజ అనేది ప్రత్యేకించి దేని కొరకు అంటే, దేవుని కూర్చిన భక్తి మార్గములో ఉన్నటువంటి మనము ఆ భక్తి మార్గాలు, విశ్వాస మార్గాలు, రక్షణ మార్గాలు విడిచి లోకములో కలిసిపోవుట వెనుకంజ అనే మాట. పడిపోవుట, ఒకవేళ ఇంకా కొంచెం రఫ్గా చెబితే పతనమైపోతాం. కాబట్టి దైవ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకి ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసు ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచివాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదు, వారసుడు కూడా కాదు. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే, రక్షకుడైన క్రీస్తు వైపు ప్రయాణం చేస్తూ మరలా లోకం వైపు తిరిగి చూడకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నది ప్రియులారా. అయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నటువంటి మాటలు, ఎవడైనాను క్రీస్తునందు ఉండేటవాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము నూతనమాయ. ప్రభువులో మనం ఉన్నప్పుడు, ప్రభువుతో నడుస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువులో జీవిస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువులో ఎదుగుతూ ఉంటూ ఉన్నప్పుడు మరలా ప్రభువును విడిచి లోకం వైపు మన దృష్టిని మనం సారించకూడదు అనే మాటలు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. వెనుక తట్టు చూచుట అనగా లోకము తట్టు. లోకములో ఏమి ఉంది అంటాడు యోహాను పత్రికలో, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి దేవుని వలన కలిగినవి కాదు. కాబట్టి లోకము తట్టు చూడకూడదు,
ధనము తట్టు చూడకూడదు, మన పాత జీవితము వైపు మనం చూడకూడదు అనే పరిస్థితులు ఇక్కడ తెలియచేస్తూ ఆదికాండములో 19వ అధ్యాయంలో 17వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మరి దేవదూతలు వచ్చి సుధమ గుమార కాల్చబడుతుంది అని చెప్పినప్పుడు భార్యాభర్తలు ఇద్దరి యొక్క అపీల్ అక్కడ ఎరిగినటువంటి దేవుడు, మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, కానీ కండిషన్ ఇస్తాడు, వెనక తట్టు మాత్రము చూడవద్దు. వెనుక తట్టు అనగా లోకాశ్యలు ప్రియులారా, కుటుంబము, సంసారము, సంపాదించినవి, ఆస్తిపాస్తులు. అందుకనే ప్రభు అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని యెడల తనకు తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక క్రీస్తు ప్రభువుని మనం వెంబడించినప్పుడు లోకములో ఉన్న వాటి అన్నిటినీ విడిచిపెట్టాలంటే విసర్జించవలసినటువంటి అవసరత. జక్కయ్య జీవితాన్ని తనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ విడిచిన యేసయ్యాన్ని ఉంటే చాలు రక్షకుడు అని ఆయనతో వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన అంటున్నాడు, వెనుక తట్టు చూడవద్దు. లోతు దేవుడు చెప్పిన రీతిలో తాను ముందుకు వెళ్ళిపోయాడు. భార్య ఇంకా లోకము తట్టు లోకాశలు కలిగి ఆమె చూచినప్పుడట ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకని బ్లాక్ స్లైడర్ అంటూ ఉంటాం. వెనుకంజ వేసిన వారు లోకములు కలిసిపోతారు, పతనమైపోతారనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తే, ఒక వ్యక్తి వచ్చి నిత్యజీవం పొందటానికి నేనే మంచి కార్యం చేయాలి. ప్రభు ఆయన చెప్పాడు, ఇవన్నీ కూడా ఆజ్ఞలు నేను గైకుంటున్నాను. అయితే నీకున్నది అమ్మి అది బీదలకు నువ్వు పంచిపెట్టు. అక్కడ చక్కటి మాట 19వ అధ్యాయం 21వ వచనంలో, అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి. అయితే 22వ వచనంలో, ఆ యవనుడు మిగులు ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. నిత్యజీవం కోరుకున్నాడు, కానీ ఎప్పుడైతే ఆస్తిని విడిచిపెట్టమంటున్నాడో నిత్యజీవాధిపతిని విడిచి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి అంటాడు, ఇంకో చోట యవనస్తుడు అంటారు, ఏమైనా వీళ్ళ జీవితాలు బ్యాక్ స్లైడర్, వెనుకంజ వేసినటువంటి వారు, పడిపోయిన వారు, జారిపోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అననీయ సప్పీరాలు నో డౌట్ విశ్వాసులే, కానీ వారి జీవితంలో వారు తీర్మానం మీద వారు నిలవలేకపోయారు. వారి ఆస్తి అమ్మి దానిలో కొంత దాచుకొని దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చి ఇద్దరు చనిపోయారు. రక్షించబడిన సుఖము లేదు, కానీ ఆ రక్షణ ఎంతవరకు అంటే చివరి వరకు కూడా మనము కొనసాగించవలసిన అవసరత, కాపాడుకోవలసినటువంటి అవసరత. అలాగూ కాకుండా లోకాశ్యుల వైపు మరలు కల్పబడి వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకుని వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ పేతురు తన యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువుతో అంటాడు, అవన్నీ నీకు దూరమగునుగాక, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను అని ప్రగల్భాలు పలికినటువంటి పేతురు యేసు ప్రభుని తీర్పుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఇతడును కూడా ఆయనతో ఉన్నవాడే కదా అంటే అతడు చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ఎరుగను ఈ వేళ వాక్య భాగములు అంటాడు, నేను ఎరుగను ప్రభువు కొరకు ప్రాణం పెడతాననేటువంటి పేతురు తన మీద ఉన్న తన ప్రాణం మీద ఉన్న తీపితో ప్రభుని ఏమంటున్నాడు, నేను ఎరుగను. ప్రియులరా, ఇస్కరియోతు యోధ అప్పగించాడు, పేతురు ఎరగనని బొంకుతూ ఉన్నాడు. మరి ముగింపుగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు,
బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటువంటి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవునిలో ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మనలను ఆయన వెలుగుతో వెలిగిస్తున్నాడు. ఒకసారి వెలిగించబడి మనం ఆరిపోతే మనము లోకము కొరకు వెనుగంజి వేస్తే పతన పరిస్థితుల్లో ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఆ యొక్క వెనుకంజ వేయకుండా తప్పు సరి చేసుకుంటానికి, దేవునిలో రావటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, మేము కూడా పరిశుద్ధ గ్రంథములో ధ్యానము చేసిన వ్యక్తుల వలె వెనుకంజ వేయక మమ్మలను మన్నించి క్షమించి నాయన జీవ మార్గంలో నడిపించు. పరీక్షలు వ్రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు జయము కొరకు ప్రార్థిస్తూ అనారోగ్యంతో ఉన్న వారి స్వస్థత, నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విజయం, అలాగే ప్రభా వివాహ విషయాల్లో తండ్రి నాయన ప్రార్థన కొన్ని కుటుంబాలు వారికి విజయాన్ని కూడా కలుగుచ్చే యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.